సర్వీస్ మనం ఆరంభించుకున్నాం. సిస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి నా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆన్లైన్ కార్యక్రమంలో ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు 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 మహాగణుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన తండ్రి, నీకు గొప్ప కార్యములను మా జీవితంలో జరిగించినందుకు ప్రభా నీకు వందనాలు తెలుస్తున్నాం. ఉదయ కాలం నుంచి ఇంత మటుకు కూడా ప్రభా నీకు కృపలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రభన తండ్రి నీ యొక్క రెక్కల చాట మమ్మల్ని భద్రపరుచుకున్నారు. ప్రభన తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు తెలుస్తున్నాం. మా దేవుడవు, మా రక్షకుడవు, మా పోషకుడవు ప్రభ, మమ్మల్ని విడువక ఎడబాయక ప్రభ, నిత్యము నీ యొక్క చేతిలో చెక్కుకున్న దేవుడవు ప్రభన తండ్రి, విడువక ప్రేమ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు గొప్ప ప్రేమను బట్టి, అపారమైనటువంటి ప్రభ మీ యొక్క శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్నందుకై మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఇంత మటుకు ప్రభన తండ్రి మమ్మల్ని ప్రార్థన పూర్వకంగా నడిపిస్తున్న దేవుడవు. ఈ కార్యక్రమంలో ప్రభావ సమస్త ఘంత మహిమ ప్రభావాలు మీకే చెల్లును గాక. ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నా తండ్రి. ఇంతవరకు ప్రభ నా తండ్రి ఎన్నో మర్మములను మాకు తెలియజేసిన దేవుడవు ప్రభ, మమ్మల్ని నా తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ప్రభ, మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకే నీకు వందనాలు తెలుస్తున్నాను. రాని బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. రాలేకపోతున్న బిడ్డలను ప్రభ మీరు దర్శించండి ప్రభ, వారితో మీరు మాట్లాడండి ప్రభ, వారి జీవితాలను సరిచేయండి ప్రభ. మమ్మల్ని కూడా ప్రభ నీ ఎక్కడెక్కడ భద్రపరచుకోనండి. ప్రతి కుటుంబంలో కావాల్సిన స్వస్థత, ఆశీర్వాదములు ప్రభ, నెమ్మది ప్రభ, సమాధానం మీరు దయచేయండి. ఆయన అంధకారం మంత్ర చీకటి శక్తులను లయపరచండి. దురాత్మ సమూహాలన్నింటినీ కాల్చివేయండి. ఏసే శక్తి కలిగిన నామంలో ప్రభ, ప్రతి దురాత్మ, ప్రతి చీకటి అంధకార శక్తులు కాలిపోను గాక ప్రభా. నా తండ్రి ఈ రాత్రికాల సమయం అందు ప్రభ సేవకులందరినీ ప్రభ మరి విస్తారంగా దీవిస్తున్నందుకు మీకే వందనాలు ప్రభ. వారు ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారో నా తండ్రి, వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీరు తోడై ఉండండి. మీకు అగ్నిని కంచెగా వేసి అంధకారం అంతర్ చీకటి శక్తిని పారద్రోలండి ప్రభ. సేవని ఘనంగా నా తండ్రి విస్తారంగా ప్రభ వాడుకోనండి ప్రభ. ఆ యొక్క సేవలో మీకు ఆత్మ జ్ఞానం దయచేయండి నాయన. ప్రతి బిడ్డను ప్రభ మీరు కదిలించండి. పరిశుద్ధ ఆత్మ తండ్రి మీ యొక్క కార్యములను ప్రభ అనేకులు తెలుసుకోవాలా ప్రభ. మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టండి. మమ్మల్ని విరివిగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ఎలియా ప్రార్థించక పొందిన శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. ఎలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేర భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేర భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నేను పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నేను పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులోన అభిషేకించిన ఇర్మియా వలె నన్ను అభిషేకించు. చిన్న వయసులోన అభిషేకించిన ఇర్మియా వలె నన్ను అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యన మాధవి సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవనాల దేవ జీవాధిపతి నేసప్రభ, మీకు వేలాది కోట్ల స్తోత్రాలు ప్రభా. యోగ్యతలు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ప్రభా, నేను స్తుతించి ఆరాధించి కృపించినందుకు మీకు వందనాలు ప్రభా. ఇగో తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామను కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారు నా దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి, మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వేసే ప్రభా. ఇదిగో తండ్రి, ప్రార్థన ద్వారా పాటల ద్వారా మీ నామను మహింపరుచుకున్నందుకే వందనాలు వేసే ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా, వాక్యం చెప్తున్నాను ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సిలువ చాటును మరుగుపరచుకోండి. నా ఆలోచన తలంపులు అన్ని కొట్టి పారేయండి ప్రభా, మీ ఆలోచన మీ తలంపులతో నింపండి ప్రభా. నేను వాక్యం విత్తుతుండగా దాన్ని నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. వాక్యం వినిపోయేవారు కాకుండా వాక్యం విని వాక్యం సారి జీవించే జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన ప్రభా, వాళ్ళకి కావాల్సిన ప్రభా ఇదిగో తండ్రి ఆహారం తెచ్చండి యేసు ప్రభా, ఆత్మీయ ఆహారం తెచ్చండి యేసు ప్రభా. అలాగే రాన్లైన్ బిడ్డను ప్రభా త్వరగా పెట్టి నడిపించండి యేసు ప్రభా, తొందరగా వచ్చేటట్టు సహాయం తెచ్చండి ప్రభా. ప్రతి ఒక్క రోజు ఎన్నో పనులతో కలిసిపోయి ఉంటారు ప్రభా, వాళ్ళు ఉన్న అలసటని తీసి పారండి ప్రభా. రెస్టరేషన్ అనుగ్రహించండి యేసు ప్రభా. వినుగల చెవులు ప్రభా ఇదిగో తండ్రి అర్థం చేసుకునే ప్రభా, హృదయం దయచేయమని ప్రభా. ఇదిగో తండ్రి, మా మధ్యలో నీ ఆత్మకార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమె. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన చారణక్కకి ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీక్ లో నాది వాక్యం ఉంది, కానీ కొద్దిగా షాప్ డిస్టర్బెన్స్ వల్ల నేను వాక్యం చెప్పలేకపోయాను. అగైన్ నాది సాటర్డే చెప్తానక్క అని చెప్పి సాటర్డే పోస్ట్ పోన్ చేయించుకున్నా, కానీ సాటర్డే అనుకోకుండా సువార్త ఉండి పరిశుద్ధ బ్రదర్ ఏమన్నారంటే, నువ్వు కానీ రావు, సువార్తలు వాడబడాలి వద్దు అని చెప్పారని ఇంకా తీసుకున్నారు ఆయనతో పాటు. ఇంకా ఆయనతో పాటు నేను కానీ సువార్తకి వెళ్ళాను. అక్కడ కానీ దేవుడు నన్ను వాడుకున్నాడు, మమ్మల్ని అందరినీ మంచిగా వాడుకున్నాడు. అక్కడ ఎన్నో వాళ్ళకి సువార్త చెప్పడానికి, అలాగే వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను అర్థం చేసుకున్న శివకి థ్యాంక్ యూ అక్క, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన అక్క. అలాగే మన వాక్యంలోకి వెళ్దాము. వాక్యంలోకి రోమి రాసిన పత్రిక 8:28, రోమి రాసిన పత్రిక 8:28 వచనం చూద్దాము. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఈ వాక్యంలో మనం చూసినట్టయితే పిలువబడిన వారికి ఎలాగా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని ఉంది. సంకల్పం అంటే ఏంది? ఇంగ్లీష్ లో చూద్దాం. అండ్ వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్, టు దెమ్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. పర్పస్ అంటే సంకల్పం చొప్పున, అంటే ఆయన ఒక పర్పస్ అంటే ఒక ఉద్దేశంతో ఏం చేసిండు? పిలువచాడు. ఎవరు పిలిచాడు? ఆయన ప్రేమించే వారిని. ఒక ఉద్దేశం ఉందా అంట మన పట్ల దేవుడికి. ఆ ఉద్దేశం ఏంది? ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు మనం పిలిచిండంట. కాబట్టి ఆయన ఉద్దేశం తెలుసుకొని ఆ ఉద్దేశం ప్రకారంగా మనం జీవించినప్పుడు ఏమవుతాయి? మేలు కలుగుటగా సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాము. సరే, మొదటగా మనం ఏం చూద్దాము? మనము ఆ ఉద్దేశాలు ఏంటియో కొన్ని చూద్దాం. మొదటగా రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. 2 నుండి 7 వరకు కలిసే ఉంటాయి, మధ్యలో ఉంటుంది చూడండి. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభము చెప్పి వ్రాయునది. ఎందుకు పిలిచినట్టు ఇక్కడ దేవుడు మనల్ని? మొదట దేవుడు ఉద్దేశం ఏంది? పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలిచాడంట.
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండంటే మొదటగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. ఎందుకు దేవుడు పరిశుద్ధుడు కనుక పేతురు రాసిన పత్రికలో మనకు ఉంటది 1:16, నేను పరిశుద్ధులు గనక మీరు పరిశుద్ధులై ఉండడి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన బిడ్డలమైన మనంగానే ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. పరిశుద్ధత అంటే ఏంది? పాపం నుండి వేరుపడడం. అంటే ఒకప్పుడు పాపంలో ఉన్నాం, కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మనం ఏమవుతాము? వేరుపడినప్పుడు ఏమవుతాం? పరిశుద్ధులం అవుతాం. కాబట్టి దేవుణ్ణి పరిశుద్ధంగా అంటే ఏంటిది? వేరుపడి, పాపం నుండి వేరుపడి దేవునికి అంకితమై జీవించడం అంటే దేవుని కొరకు సమర్పించుకొని జీవించడం. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధతగా ఉండాలి. మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, మన చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, అలాగే మన ప్రవర్తనలో, మన నడవడికల్లో, మన జీవితంలో, వీటన్నిటిలో పరిశుద్ధత ఉండాలి. లేకపోతే ఏమైంది? ఒక తెల్ల పేపర్ మనం తీసుకున్నప్పుడు అదంతా తెల్లగా ఉంటది. ఒక నల్ల చుక్క పెట్టినప్పుడే అది కనిపిస్తుందా? కనిపిస్తుంది చుక్క. ఎందుకు? అది నల్లగా ఉంది. ఒక చిన్న చుక్క గాని ఏం చేస్తుంది? దాని అంతటిని తెలుపుదనం మొత్తంలో అది కనిపిస్తా ఉంటది. అలాగే మనలో కొన్ని లేకపోయినా ఒక్కటి ఉన్నా కానీ అదేం చేస్తుంది? అపరిశుద్ధత చేస్తుంది, అపవిత్రం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనం పిలిచాడంట. మనం పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి మనము ప్రతి దినము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలి. మనం మాట్లాడే మాటలు, నోటికి వ్యర్థమైన మాటలు రాకూడదు. బూతులాడితే ఏమవుతుంది? పవిత్రత కోల్పోతావు, పరిశుద్ధత కోల్పోతావు. అప్పుడేమవుతుంది? పాపం వచ్చింది కదా. కాబట్టి పరిశుద్ధంగా ఉండలే. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తనలో మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చూసే చూపుల్లో, మనం వినే వాటిల్లో, అలాగే మనం జీవన విధానంలో ప్రతి ఒక్క దాంట్లో ఏది తప్పిపోయిన ఏమవుతుంది? అపరిశుద్ధత అయింది, అపవిత్రత అయింది. అపవిత్రత అయినప్పుడు దేవుడు క్షమిస్తాడా? దేవుడి దగ్గరికి వెళ్తాం? మనం వెళ్ళం. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనం కానీ పరిశుద్ధంగా ఉండాలి. అరే, ఈ మాట మాట్లాడితే నేను అపవిత్రాలను అవుతాను, కాబట్టి నేను మాట్లాడకూడదు, అరే నేను ఇలాగ చూడకూడదు, ఇవి వినకూడదు అని మనము భయంతో ఏం చేయాలి? భయంతో వణుకుతూ జీవించాలి పరిశుద్ధంగా ఉండడానికి. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి ప్రతి దినం మనము ప్రయాస పడాలి పరిశుద్ధంగా జీవించడానికి. హెబ్రీలు రాసిన పత్రికలో 12:14 చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవడిని ప్రభుని చూడడానికి వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని చూడు, ఆయన ఎంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత దగ్గర మనము వెళ్ళగలుగుతామా? వీటి అన్నిటిని అపవిత్రతను అంతా పెట్టుకొని వెళ్ళలేము. కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. మనం ఇంత జీవితం జీవించి, ఇంత వాక్యం ధ్యానిస్తా, ఇంత ప్రార్థన చేస్తా, ఇంత సేవ చేసినా ఎక్కడైనా కొద్దిగైనా మనలో అపవిత్రత ఉంటే ఏమవుతుంది? మన దేవుని చూడలేం. ఏమి నిరీక్షణ? అప్పుడు చేసిందంతా ఏమవుతుంది? వ్యర్థమే కదా. మన నిరీక్షణ ఏంది? ప్రభు దగ్గరికి వెళ్ళడం, ప్రభుని కలుసుకోవడమే కదా. కాబట్టి మనలో కొద్దిగా కానీ అపవిత్రత ఉండకూడదు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. మన యొక్క జీవితము ఎలా ఉండాలంటే ఒక అద్దం లాగా ఉండాలి. మన జీవితం చూసినప్పుడు లోకస్తులకి ఎవరు కనిపించాలి? దేవుని యొక్క స్వభావం కనిపించాలి. వీళ్ళు దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి వీళ్ళు కానీ పరిశుద్ధంగా జీవిస్తున్నారు అని సాక్ష్యం పొందుకోవాలి. కాబట్టి మన జీవితం ద్వారా దేవుడు కనపడాలి. మొదటగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిండు. కాబట్టి పాపము మనం చేయకూడదు. పాపం చేయకుండా, అలాగే పాపానికి నో చెప్పాలి. అది ఎవరు బాధపడతారో, ఎవరు ఇదవుతారో, దూరం అవుతారని చెప్పి మనము చేయడానికి వీల్లేదు. దూరం అవని ఒక దినాన్ని వాళ్ళు మన ప్రవర్తన చూసి మారి వాళ్ళు సిగ్గుపడి వస్తారు. వాళ్ళని కాదు కదా మనం సంతోష పెట్టాల్సింది, దేవుణ్ణి. కాబట్టి మనలో పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచిండు. మొదటగా ఆయన సంకల్పం ఏంటిది? ఆయన ఉద్దేశం ఏంది? మనం పరిశుద్ధంగా జీవించడం ఆయన ఉద్దేశం. రెండవది చూద్దాము. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడు?
స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు అని చెప్పనంటుంది. అలాగే కింద చూస్తే ధర్మశాస్త్రం గురించి రాసి పెట్టుంటది. కాబట్టి ఇక్కడ పౌలు ఏం రాస్తుందంటే మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువపడ్డాం. యేసు ప్రభు నమ్ముకొని కూడా మనం ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతుల్ని పాటించే వర్గం ఉన్నామా లేదా? ఉన్నాం. యేసు ప్రభు నమ్ముకుంటాం, కానీ అన్ని చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏ సంఘానికి ఏ విషయం రాస్తుందంటే అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు. వాళ్ళు ఆ యూదులు ఏం చేస్తారు? పాత నిబంధనలు ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. అయితే పాత నిబంధన భక్తులకి అది సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం పాత నిబంధన భక్తులం కాదు కదా, మనం కొత్త నిబంధన భక్తులమే. కాబట్టి మనం అవి పాటించాల్సిన అవసరం లేదు. పాత నిబంధన మనకి ఎందుకు ఉంచబడిందంటే మనం చెడిపోకుండా ఉండటానికి, యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతాలను పెట్టాడు దేవుడు. వాటిని చదివినప్పుడల్లా మనకేం కావాలి? ఈ తప్పులు మనం చేయకూడదు అని తెలుసుకోవడానికి దేవుడు పెట్టాడు. కాబట్టి వాటిని కొత్త నిబంధన భక్తులమైన మనము వాటిని పాటించకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాత నిబంధన ఆచారాలు, ధర్మశాస్త్ర ఆచారాలని, పద్ధతుల్ని పాటిస్తున్నారు అక్కడ ఉన్న యూదులు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాము. అసలుకి యూదులంటే ఎవరు? యూదులంటే దాసత్వం కింద ఉన్న వాళ్ళు. ఐగుప్తులో దాసత్వం నుండి విడిపింపబడి దేవుని యొక్క దాసత్వం కిందకు వచ్చారు. అంటే ధర్మశాస్త్రం అనే కాడి కిందకు వచ్చిన వాళ్ళు వారు. ఈరోజు కొత్త నిబంధన ప్రజలమైన మనము ధర్మశాస్త్రం అనే బానిసత్వం లేము. కాబట్టి మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు అని పౌలు రాస్తున్నాడు. వాళ్ళు ఒకప్పుడు ధర్మశాస్త్రం కాడి కింద ఉన్నారు. వాళ్ళ ఎన్ని దేవుడి యొక్క దాసత్వాలు వచ్చారు కాబట్టి ధర్మశాస్త్రం అనే కాడి కిందకు వచ్చారు. ఒకప్పుడు నైవేద్యం, బలులు, ఆచారాలు చేశారు. అప్పుడు అవి కరెక్ట్. కానీ ఇప్పుడు మనకి అవి కరెక్ట్ కాదు. ఆ ఆచారాలు, పద్ధతులు మనకి లేవు. ఎందుకంటే మనం కొత్త నిబంధన భక్తులమే. మనం యేసు ప్రభువుని నమ్ముకున్న వారమే. మనము ధర్మశాస్త్రం అనే కాడి కింద లేము. మనము దాసులము కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. అవి దాసత్వం కింద, వాళ్ళు అప్పుడు దాసత్వం కింద ఉన్నారు. వాళ్ళు దేవునికి దాసులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఏమవుతున్నాం? మనను స్వతంత్రులుగా ఉండడానికి పిలిచిండంట ప్రభు. కాబట్టి మనలో ఈ ఆచారాలు ఉండకూడదు. బాప్తీసం తీసుకొని యేసు ప్రభుని నమ్ముకొని ఈరోజు ఎంతమంది దాసత్వం కింద లేరు? లోక ఆచారాలు అన్నులు పాటించినట్టు పాటిస్తుంటారు. తిథులు, నక్షత్రాలు. ఒకప్పుడు చెప్తాను, నేను కానీ పాటించిన. ఒకప్పుడు తెలియదు, లోక ఆచారాల ప్రకారం జీవించిన. కానీ ఈరోజు నేను చేయట్లేదు. ఎందుకు? యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను. కాబట్టి నేను దాసత్వంలో లేను, నేను స్వతంత్రాలని. ఈరోజు ప్రభువుని నమ్ముకోను కానీ ఎంతమంది దాసత్వంలో లేరు? ఆచారాలు, మంచి రోజులు, చెడు రోజులు, వాస్తులు, ఎంతమంది అన్య సాంప్రదాయాలు పాటిస్తున్నారు. మళ్ళీ పేరుకి క్రిస్టియన్స్ అని పిలుచుకుంటున్నారు. కానీ దాసత్వాన్ని కాడి కింద ఉన్నావు. నువ్వు పేరుకి క్రైస్తవురాలుగా పిలువబడుతున్నావు. దేవుణ్ణి నమ్ముకుని చెప్పుకున్నావు, కానీ ఏమున్నావు? దాసత్వంలో ఉన్నావు. కాబట్టి దేవుని వాళ్ళని ఎందుకు పిలిచిండు? దాసత్వం అనే కాడి కింద నుండి స్వతంత్రులుగా చేసిండు. అలాగే ఈ లోకంలో ఎన్నో దాసత్వంలో ఉన్నాం. చెడు వ్యసనాలనే దాసత్వంలో ఉన్నారు. మూఢ నమ్మకాలనే దాసత్వంలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిస అయ్యి వాటికి బానిసలాగా వాటి యొక్క దాసత్వంలో ఉన్నారా లేరా? వ్యభిచారం అనే దాసత్వం, ధూమపానం అనే దాసత్వం, మద్యపానం అనే దాసత్వం, మొబైల్ ఫోన్ ఒక దాసత్వం, చెడు వ్యసనాలు ఒక దాసత్వం. ఇలా ఎంతమంది దాసత్వంలో లేరు? కాబట్టి ఆ దాసత్వం అన్నిటి నుండి స్వతంత్రులుగా ఉండడానికే మనల్ని ప్రభు పిలిచాడు. వాటన్నిటిని విడిచిపెట్టాలి. వాటి కింద మనం బానిసలుగా లేము. ప్రభు మనల్ని కొత్త నిబంధన ప్రజలు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఈరోజు ఎవరినైనా ఒకటి వెంటాడుతుంది, ఒక దాసత్వం వెంటాడుతుందా, ఒక 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 చెడు అలవాటు వెంటాడుతుందంటే ఏమైనట్టు? వాళ్ళు దాసత్వంలో ఉన్నట్టు. వాళ్ళు స్వతంత్రులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు స్వతంత్రులు కాదు, వాళ్ళు దాసత్వంలో ఉన్నారు. కాబట్టి ఆ దాసత్వంలో నుండి బయటికి రావడానికి, మనం స్వతంత్రులుగా జీవించడానికే ప్రభు మనం పిలిచాడు. మొదటగా పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచాడు. రెండోది స్వతంత్రులుగా ఆచారాలు, పద్ధతులు, మూఢనమ్మకాలు ఇవన్నీ మనకి ఏం కావు. మనం ప్రభు ఉన్నాడు, మనం ప్రభువుని నమ్ముకున్నాం. మనం భయపడుతున్నాం అంటే ఏంది? భయం అనే దాసత్వం కింద ఉన్నట్టు. లోక మనుషులు అవి పాటిస్తారు. వాళ్ళకి దేవుడి గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి అదేమి తప్పు అనిపించదు.
కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనము వాటిని చూసి భయపడతా వాటిని పాటిస్తా ఉంటే మనము వేటిలో ఉన్నట్టు దాసత్వంలో ఉన్నట్టు. దాసత్వంలో ఉండడానికి కాదు మన ప్రభు పిలిచింది, మనం స్వతంత్రంగా ఉండడానికి, స్వతంత్రంగా జీవించడానికి ప్రభు పిలిచాడు. కాబట్టి ఆ దాసత్వం నుండి మనం బయటికి రావాలి. మేలు ఎప్పుడు కలిగిద్ది? బయటకు వస్తేనే కదా. బయట రాకపోతే మేలు ఎట్ట కలిగిద్ది? కలగదు కదా. కాబట్టి దాసత్వం అనే బానిసత్వం నుండి మనం బయటికి రావాలి. అలాగే మూడోది ఫలించడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందను, మీ యొద్ద ఎల్లప్పుడూ యోహాను సువార్త 15:16. ఒక నిమిషం 15:16 చూద్దాము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మూడోది ఏంది? మనం ఫలించడానికి. ఫలించడం అంటే ఏంది? అభిరుచి చెందడం, మల్టిపుల్. ఈ లోకానుసారంగా ఫలిస్తూ ఉంటాం. బిల్డింగ్లు, సంపాదన, ప్రమోషన్స్, సక్సెస్, ఇదంతా కావాలి. మనం లోకంలో ఫలించాలి, దేవుళ్ళు కానీ ఫలించాలి. ఈ లోకంలో ఫలించి దేవుళ్ళు ఫలించకపోతే ఏం లాభం ఉండదు కదా. మనం ఆత్మీయంగా కానీ ఫలించాలి. మూడోది ఏంటిది? ఆత్మీయంగా ఫలించాలి. నిజంగా ఫలించడం అంటే ఏంది? మన స్వభావం మారడం. మన స్వభావం అన్నప్పుడు మనలో కొన్ని ఫలాలు వస్తాయి. గలతీ రాసిన పత్రికలు మనం చూస్తాం 5వ అధ్యాయంలో 9 ఫలాలు. ఆ ఫలాలు కనిపిస్తాయి మనలో. మన స్వభావం మారినప్పుడు ఆ ఫలాలు కనిపిస్తాయి. ఇంకొకటి, మన జీవితం ద్వారా మనం ఫలించడం ద్వారా ఏమవుతుందంటే మనం ఇతరులకి సువార్త చెప్పగలుగుతాం. ఇతరులు మన ద్వారా ఏం చేస్తాం? యేసుక్రీస్తుని తెలుసుకుంటారు. అంతేకాకుండా ఏంది? మన మాటలతో వాళ్ళు మార్చుకోగలుగుతాం. ఆ ఫలాలు మనలో ఉన్నప్పుడు ఏమవుతాయి? యేసుక్రీస్తు ప్రభు ఇతరులు తెలుసుకుంటారు మన ద్వారా. అంతేకాకుండా మాటల్లో కానీ వాళ్ళు మన మాటల ద్వారా మార్పు చెందుతారు. అంతేకాకుండా మన జీవితం ఏమవుతుంది? ఇతరులకి వెలుగు అవుతుంది, నడిపించే విధంగా ఉంటది. వెలుగేం చేస్తుంది? నడిపిస్తుంది కదా. మనం ఇతరులని దేవుడి వైపు నడిపించే వారుగా ఉంటాం. ఫలించడం వల్ల మనలో ఫలాలు కనిపించాలి. శారీరకంగా మనం ఎంత ఫలిస్తున్నామో ఈ లోకంలో అంతా చూస్తున్నాం. సక్సెస్ దేవుళ్ళో లేకపోతే ఏం లేదు. కాబట్టి దేవుళ్ళో కానీ మన ఆత్మీయంగా ఫలించే వారిగా ఉండాలి. ఫలించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకోగలుగుతారు, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు మనల్ని చూసి. అలాగే ఏం చేస్తారు? వాళ్ళని వెలుగులోకి నడిపించవచ్చు. అంటే యేసు ప్రభు వైపు నడిపించవచ్చు. మన జీవితం వాళ్ళని దేవుని వైపు నడిపించే విధంగా ఉంటది. అలాగే కొలసలు రాసిన పత్రిక 1:10 ప్రకారం మనం చూస్తే, నేను వచనాలు చూపెట్టలేదు, రిఫరెన్స్లు మాత్రం చెప్తున్నాను. మనం ఏం చేయాలి? సేవ, సహాయం, ప్రేమతో చేసే పనులన్నీ ఇవన్నీ ఫలాలే. నువ్వు అటు ఆత్మీయంగా చేస్తా ఉండాలి, ఇటు శారీరకంగా చేస్తా ఉండాలి. నువ్వు అటు ఫలించాలి, ఇటు ఫలించాలి. ఒక సైడ్ ఫలించకపోతే ఏమవుతుంది? బ్యాలెన్స్ తప్పిపోద్ది. రెండు సమానంగా ఉన్నప్పుడే కదా బ్యాలెన్స్ అయ్యేది. సేవ చేయాలి, అలాగే సహాయం చేయాలి. మనం ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి, ప్రేమతో పనులు చేయాలి. వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది? ఇవే ఫలాలు. కాబట్టి మనం ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుంది? ఇతరులకు సహాయం చేయాలి. దేవుడు మనకి ఇచ్చింది ఎందుకు? మనం దీన్ని మన జనరేషన్కి ఇవ్వడానికి కాదు, ఇవ్వాలి. కానీ వాళ్ళకి కానీ చేయాలి, మనం సహాయం చేయాలి. సహాయం చేయకపోతే నీలో ఫలం ఏమున్నట్టు? ఆ 9 ఫలాలు ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్ట? ఏమున్నట్టు? లేదు. సహాయం చేయాలి. కాబట్టి ఫలాలు ఫలించకపోతే ఏమవుతుంది? కొట్టిపారేస్తారు. ఇప్పుడు మనమే ఉంటాము, ఒక చెట్టు నాటుతాం, అన్ని మంచిగా వేస్తాం, అన్ని దానికి కావాల్సిన సమృద్ధిగా అందిస్తాం, మంచిగా దానికి ఎదగడానికి మందులు వేస్తాం, కొన్ని చెట్లకి ఇంజక్షన్ గానే వేస్తారు, నీళ్లు పోస్తాం, అన్ని చేస్తుంటాం. కానీ అది ఎదిగి పచ్చగా ఉంది, బాగానే ఉంది. కానీ ఫలాలు ఇవ్వకపోతే ఏం లాభం? రోజు ప్రభు దగ్గర అన్ని పొందుకున్నావు, బాగానే ఉన్నావు. ఫలాలు లేకపోతే ఏమవుతుంది? కొన్ని రోజులు చూస్తాం, ఏం చేస్తాం? కొట్టి పడేస్తాం. ఎందుకు? దానివల్ల ఏం యూజ్ ఉంది? ఫలించట్లేదు, ఏం ఉపయోగం లేదు. స్థలం అంతా కబ్జా చేస్తుంది. దాని స్థానంలో ఏం చేస్తాం? ఇంకొక దాన్ని పెడతాం, దాన్ని వేరులతో సహా పెరికివేసి. కాబట్టి మనం ఫలించకపోతే, మనము ప్రేమ చూపిపోతే, మనం సహాయం చేయకపోతే, మనలో ఈ ఫలాలు కనిపిపోతే, ఆత్మీయ ఫలాలు కనిపిపోతే ఏమవుతాం? నరికివేయబడతాం. బహు బాధాకరమైన విషయం కదా. మంచి చెట్టు నరికేయడం అంటే కష్టమే కదా. దాని మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటాం. అరే కాయ వచ్చిద్దేమో, ఎప్పుడు తిందాం అని ఆశతో ఉంటాం కదా. మనం బయట ఎన్ని డబ్బులు పెట్టుకొనుక్కున్నా కానీ సంతోషం ఉండదు. కానీ ఒక కాయ మన పెరట్లో, ఒక చెట్టుకి ఒక కాయ వస్తే చాలా సంతోషంగా ఉంటాం. మళ్ళీ మనం తినలేదా? తినే ఉంటాం ఆ కాయలు బయట. కానీ మన చేతితో పెంచింది ఫలాలు ఫలిస్తే
అదొక సంతోషం. అలాగే ఆయన బిడ్డలమైన మనం ఫలించకపోతే ఏం లాభం? నరక వేయబడతాం. సేవ చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి, క్రీస్తు ప్రేమను ఇతరులకు చెప్పాలి. ఇవే ఫలాలు. ఈరోజు మనకి ఏదైనా అవసరం అయితే ఎవరైనా వచ్చి సహాయం చేయాలి, మనకి ఇట్టా చేయాలి అట్టా చేయాలి కోరుకుంటాం. కానీ మనం వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచించు. మనం ఇతరులకు సహాయం మాట్లాడితే ఏమవుతుందో, వాళ్ళ దగ్గర పోతే ఏమవుతుందో అని భయపడతా ఉంటాం. సహాయం చేయడానికి కానీ మనుషులు ఏం చేస్తారు? వెనకడిగేస్తారు. ఎంతమందిని చూస్తున్నాను. నిన్ను సహాయం అడిగినప్పుడు నువ్వు సహాయం చేయాలి కదా, అది ఎంతకంత నీవు అంతా చేయలేకపోవచ్చు, కానీ నీ వంతు ప్రయత్నం అయితే చేయాలి కదా. తప్పించుకొని తిరగడం ఇవి దేవుడు సహించేటివి కాదు. మన ఫలాలు మన క్రియల ద్వారానే కనపడతాయి. మన క్రియలే ఫలాలు. మనం చేయకపోతే ఏం చేస్తారు? వాక్యం చెప్తారు, పాటించరు, వీళ్ళు ఏం క్రైస్తవులు అంటారు. అవమానం ఎవరికి వస్తుంది? దేవుడికి వస్తుంది. మన జీవితం మనకు రావట్లే అవమానం, దేవుడికే. తప్పు చేసింది మనం, కానీ పేరు ఎవరికి వస్తుంది? చెడ్డ పేరు దేవుడికి వస్తుంది. కాబట్టి మన క్రియలు జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవితంలో ఫలాలు కనిపించాలి. ఫలాలు కనిపించకపోతే దేవుడు నరికి వేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి మూడోది ఏంటిదంటే ఫలించాలి. నాలుగోది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే రక్షణ వైపు నడిపించాలి. మనం వెళ్ళాలి, వాళ్ళు ఎత్తుకుంటూ రారు. ఆయన బిడ్డలమైన మనము వాళ్ళని ఎత్తుకుంటూ పోవాలి. ఒకప్పుడు మన దగ్గరికి వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చిండే కాబట్టి కదా. ఒకప్పుడు దేవుని ఎరగని వాళ్ళు, పాపంలో ఉన్న వాళ్ళని, కానీ మనల్ని ఎత్తుకుంటా వచ్చింది కాబట్టి కదా ఆయన బిడ్డలు ఈరోజు మనకి రక్షణ వచ్చింది, ఈ రక్షణ అనుభవంలోకి రాగలిగినాం. అలాగే ఎంతో మంది పాపపు ఊబుల్లో కొట్టకుమెట్టలాడుతున్నారు. వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళాలి, మనం చెప్పాలి. అపోస్తుల సేవ చూడండి, వాళ్ళు వెళ్తానే ఉన్నారు. అపోస్తులు అంటే ఏంది? పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు. రోజు మనం కానీ పంపబడుతున్నాం దేవుడి చేత. మనం వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. ఈ రక్షణానందం నీతో ఉంటే సరిపోద్దా? నువ్వు పరలోకం పోతావు, నీ పక్కన వాళ్ళు. కాబట్టి మనం రక్షణ గురించి సువార్త మనం ప్రకటించాలి. నేను వెళ్ళాం కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ భయంకరంగా ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తే మనకు మంచిగా అనిపిస్తుంది, అంత ఎండ కాస్తున్నా గానీ అంత ఎండ అనిపించట్లా. కానీ బయట ఆంధ్రాలో ఎండలు ఎట్ట ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. ఆ ఎండలో వాళ్ళు ఎట్ట ఉంటున్నారు? బట్టలు కట్టుకొని ఉన్నారు. ఆమె చెప్తుంది, ఒక అమ్మ మాకు తల్లిదండ్రులు ఎలా ఉంటారు కానీ తెలవదు. మళ్ళీ ఆమె ఏజ్ ఎంత ఉంటది? 35 to 40 ఆ ఏజ్ మధ్యలో ఉండిద్ది. ఆమె చెప్తుంది, మా అమ్మ మా నాన్న ఎలా ఉంటారు, మా బంధువులు ఎవరు లేరు, మా రక్త సంబంధికులు ఎవరు లేరు అని. ఎందుకు? వాళ్ళకి పెళ్లి చేసి పంపించేస్తా ఉంటారు. పంపించేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒక చోట కొన్ని రోజులు ఉండి ఇంకో చోటకి వెళ్ళిపోతారు. అక్కడ కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు ఇటు వచ్చేస్తారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కానింది అక్కడ కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అలాగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదంట. వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళకి పోయి దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళ దగ్గరికి ఎవరు బోట్ల. వాళ్ళు డంపింగ్ యార్డ్ లో ఉంటారు, చెత్త పడేసే దగ్గర. కరెంట్ లేదు. ఆ పిల్లల తలాలో ఉందంటే ఎర్రగా గట్టిగా ఉంది, భయంకరంగా ఉన్నారు వాళ్ళు. ఒక్కరోజు అట్ట ఊరు పోయిస్తేనే ఎండ దెబ్బకి వాంతులు అవుతున్నాయి, తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒంటి మీద కురుపులు వచ్చినాయి. అసలు వాళ్ళు ఎండకి ఎట్ట తట్టుకుంటున్నా అనిపించింది. అంత భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆదరించే వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. మనం వెళ్ళాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పాలి, వాళ్ళకి ఒక ఆశ ఇవ్వాలి. మనం మా జీవితాలు మార్చిన దేవుడు మీ జీవితాలు కానీ మారుస్తాడని మనం చెప్పాలి. వాళ్ళు బంధకాల్లో ఉన్నారు, ఆదరణ లేకుండా ఉన్నారు. ఈరోజు మనం రక్షింపబడ్డాం, చాలు దేవుడు వస్తే మనం ఆయనతో పాటు ఉంటాం అని చెప్పి అనుకుంటాం. కానీ మనల్ని ఎక్కడెక్కడెక్కడో ప్రార్థన పిలుస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఒకరు ఫోన్ చేసి నిన్ను ఇక్కడ సేవకు రండి అని చెప్పన్నప్పుడు ఏంది అర్థం? వాళ్ళకి ఆ ప్రేరేపణ కలిగిందంటే దేవుడు ప్రేరేపిస్తేనే కదా వాళ్ళు మనల్ని పిలుస్తుంది. లేకుంటే వాళ్ళు ఫోన్ చేయరు కదా. అది ఆయన సేవ కాదు కదా, పిలిచిన ఆయన సేవ కాదు కదా, దేవుని సేవ. పిలిచినప్పుడు తప్పించుకుంటూ తిరుగుతున్నావా? జాగ్రత్త. ఇది ఒక ఆజ్ఞ ఇచ్చిండు దేవుడు, మీరు వెళ్ళి చెప్పండి అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం. దేవుడు చెప్పిన మాట వినకపోవడం కానీ పాపమే. కాబట్టి మనము సువార్త ప్రకటించాలి. వాళ్ళని నిత్య నరకం నుండి నిత్య జీవంలోకి నడిపించాలి. వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. మనం ప్రభు జీవితాలు మార్చే దేవుడు అని మనం చెప్పాలి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారంట ఆ ఊర్లో. అక్కడ అట్లా చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఆ పిల్లల్ని చూస్తే ఏడుపు వస్తుంది. సరైన బట్టలు లేవు, సరైన తిండి లేవు,
వాళ్ళకి నిన్న ఆధార్ కార్డు ఒకటి ఉండిద్ది, అది సంపాదించుకున్నామ్మా, మీరు పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకైనా పంపించచ్చు, మేము కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అంటే మాకెందుకు అవన్నీ అంటున్నారు, మాకు అవన్నీ ఎందుకు అని అంటున్నారు. వాళ్ళకి మనం చెప్పాలి కదా వీటి వల్ల ఏం లాభం ఉంటది, చదువు వల్ల. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా నెక్స్ట్ జనరేషన్ కానీ ఇలాగే ఉండాలి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ బంధకాల నుండి మనం తీసుకురావాలి, రక్షణ వైపు నడిపించాలి, వాళ్ళ సువార్త చెప్పాలి. ఈరోజు రక్షింపబడిన మనం పోతానే ఉండాలి, ఎక్కడ ఆగడానికి వీల్లేదు. మన వంతు మనం చేస్తా ఉండాలి. మనం విత్తడం మన పని, దాన్ని ఫలింపజేసే వాళ్ళు ఎవరు? దేవుడు. ఆయన నీరు కట్టి ఫలింపజేస్తాడు. కాబట్టి రక్షణ సువార్త చెప్పాలి. 1 తిమోతి 2:4 చూద్దాము. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం కూర్చున్న అనుభవ జ్ఞానం గల వారి ఉండవాలని ఇచ్చేయించుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు ఏంది? అందరు రక్షణ పొందాలని. ఏ ఒక్కరు అందరు రక్షణ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం ఆయన ఇష్టపెట్టే వాళ్ళగా ఉన్నామా, లేకుంటే తప్పించుకొని తిరిగే వాళ్ళగా ఉన్నామా? ఇష్టపెట్టట్లేదు అంటే ఏం చేస్తున్నట్టు? బాధపరుస్తున్నట్టే కదా. కాబట్టి మనం ఆయన్ని బాధ పెట్టే వారుగా ఉండకూడదు. దేవుడు మనల్ని నియమించుకునేందుకు ఒక ప్లానింగ్ ఉంది, ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. నువ్వు సువార్త ప్రకటించాలి. ఆయన ఉద్దేశం ఏంది? నరకంలో నుండి వాళ్ళని తప్పించాలి, మనం వెళ్ళి చెప్పాలి. కాబట్టి అందరు రక్షణ పొందాలని ఆయనకి ఇష్టం అంట, రక్షణలోకి రావాలని. అంతేకాకుండా ఇంకొక వచనం చూద్దాము. 1 తెస్సలోనిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదు. మనం రక్షణ పొందుకున్నాం, ఇతరులు కానీ రక్షణలు నడిపించాలి. లేకపోతే ఏమవుతుంది? దేవుని యొక్క కోపం అంటే ఉగ్రతకు తీర్పుకు లోనవుతారు. తీర్పుకు లోన ఎందుకు అవుతారు? వాళ్ళు చెప్పకపోవడం మన తప్పు కదా. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చిండు, మీరు వెళ్ళి చెప్పండి అని. పిలుపు అందుకున్న మనం పోకపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్తే వింటారు. మనం ఆజ్ఞ పొందుకొని కానీ వెళ్ళకపోతే ఎవరు తప్పు? మనదే తప్పు. కాబట్టి మనము సువార్త ప్రకటించాలి, ఆ ఆత్మల్ని రక్షించాలి. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అందుకే మనల్ని ఆయన నియమించుకున్నాడు. చివరిగా 1 పేతురు 3:9. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. నెక్స్ట్ వచనం చదువుతూ. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడేముంది? మన దేవుడు ఎందుకు పిలుచుకున్నంట? ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలిచిండు. అంటే ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్స్, దానికి వ్యతిరేకంగా శాపంగానే ఉంది కదా. శాపం కొరకు మనల్ని పిలవలేదు దేవుడు, ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనల్ని పిలిచాడు. కాబట్టి దాని పక్కనే ఉండిద్ది వచనము, కనుక కీడుకు ప్రతి కీడను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనకి ఎవరైతే చెడు చేశారో వాళ్ళకి చెడు చేయొద్దు, అంతేకాకుండా దూషించిన వాడిని దూషించొద్దు. బదులుగా ఏం చేయాలి? దీవించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా తిట్టినాకో వాడు ఇది అవ్వాలి, నాశనం అయిపోవాలి, వాళ్ళకి ఎట్ట రావాలి అని మనము పలకకూడదు. వాళ్ళ గురించి మనము ఆశీర్వచనాలు పలకాలి, దీవించాలి. ఆ సరే పర్వాలేదులే అని చెప్పని మనము గమ్ముగా ఉండిపోవాలి. గమ్ముగా ఉండి ఏం చేయాలి? ప్రార్థించాలి వాళ్ళ కొరకు. మనము ఇక్కడ చూసినట్టయితే ప్రతీకారం తీర్చుకోవడానికి పిలవబడలేదు, మనము ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం. ప్రతీకారం ఆయన చూసుకుంటాడు మనల్ని అన్న వాళ్ళని, మనమైతే వాళ్ళని దీవించాలి. దీవెన మాటలు పలికినప్పుడు ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. అలాగే 10వ వచనం చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు గోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకోవాలి. మంచి జీవితం కావాలా? ఆనందంగా ఉండాలా? మంచి రోజు చూడాలి అని మనం కోరుకుంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు, తన నాలుకను కపటం మాటలు పలకకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. ఏం చేయాలి? మంచి రోజులు చూడాలన్నా, ఆనందంగా సంతోషంగా ఉండి ఈ జీవితాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? నాలుకను కాల్చుకోవాలి. మరి చూద్దాము. కాబట్టి నాలుకను కాల్చుకోమంటుండు. యాకోబు రాసిన పత్రిక 3:3లో చూద్దాము. 2 నుండి చూద్దాము. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పినడలా అట్టి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబెట్టకై
నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదాం కదా. ఊడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకుపోబడినను ఓడ నడుపు వాడి ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగనే నాలుక చిన్న అవయవమై బహు అదిరిపడును. నాలుక ఏం చేస్తుందంట? అదిరి పడతా ఉంటదంట. అంటే ఇక్కడ చూసినట్టయితే అక్కడ 4 అని నెంబర్ ఉంది. అదే కింద ఫుట్ నోట్ లో చూస్తే అతిశయ పడుతుంటదంట, అతిశయిస్తా ఉంటదంట. కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. కొంచెం నిప్పు పడితే అడవినంతా ఎట్ట కాల్చేసింది. మనం చూసాం వైల్డ్ ఫైర్స్. చిన్న నిప్పే ఏం చేస్తుంది? అడవినంతా కాల్చేస్తుంది. మొన్న అమెరికా సైడ్ ఎటు సైడ్ చిన్న నిప్పే కానీ మొత్తం ఎలా కాల్చేస్తుందో అలాగే నాలుక అగ్నియే. మన నాలుక అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయుచున్నది. ఏం చేస్తుంది? మన నాలుక గాని ఏం చేస్తుంది? అట్లా కాల్చి వేసేదానిలాగా ఉంది, నాశనం చేసేదానిలాగా ఉంది. అలాగే మనకు మాలిన్యం కలుగు చేస్తుంది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. ఇక్కడ ఏం చేస్తుంది? నాలుక గురించి చెప్తున్నాడు. ఏం చేస్తుంది? ఒక నిప్పు రవ్వ ఎలాగైతే అడవినంతా రాజేస్తుందో మన నాలుక గాని అగ్ని లాంటిది. అది అలాగా నాశనం చేస్తుంది, కాల్చి వేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నాలుకని అదుపులో పెట్టుకోమని అక్కడ. అలాగే ఇంకోటి చూద్దాము. సామెతలు 21:23. సామెతలు 21:23. నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. నాలుకని భద్రం చేసుకుంటే ఏమవుతుంది? ప్రాణమును కాపాడుకున్నవాడు అవుతాడు. లేకుంటే ఏమవుతుంది? పోయినట్టే. కాబట్టి మన నాలుక మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే ఏమేస్తాయి? అవేం చేస్తాయి? పాడు చేసేస్తాయి, సంబంధాలను పాడు చేసేస్తాయి. అలాగే ఏమవుతుంది? ప్రాణం తీసేస్తాయి. కాబట్టి మన నాలుకని జాగ్రత్తగా ఉంచుకోవాలంట. అలాగే ఏముంటుంది? అదే పేతురు 3:9 చూద్దాం. పేతురు 3:9. 1 పేతురు 3:9. కాబట్టి నాలుకను కపటపు మాటలు. కపటం అంటే ఏంది? మోసం, ద్వంద్వ నాలుక ధోరణి. పైకి మంచిగా ఉంటారు, లోపల ఏముంటది? చెడు. అది ద్వంద్వ నాలుక ధోరణి, కపటం. దేవునికి అసహ్యం ద్వంద్వ జీవితం. పైకి ఒకలాగుండే లోపల ఒకలాగుండే వాళ్ళు ఎవరు? వేషధారకులు. దేవుడు ఇష్టపడ్డు. కాబట్టి కపటం మనలో ఉండకూడదు. అలాగే కపటపు మాటలు చెప్పకుండా మన పెదవుల్ని కాచుకుంటా ఉండాలి. కాబట్టి మనం ఎలా మాట్లాడతామో, ఎలా స్పందిస్తామో దాన్ని బట్టి మనకు ఆశీర్వాదం ఉంటది. మనం మాట్లాడే మాటలు బట్టి మనకు రివర్స్. మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. నాలుక పెదవుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే ఏమవుతుంది? ఆశీర్వాదం రాదు, శాపమే వస్తుంది. కాబట్టి ఆశీర్వాదం, శాపం రెండు మనకే చాయిస్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని శాపగ్రస్తులుగా ఉండడానికి పిలవలేదు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు. కాబట్టి ఇవన్నీ దేవుని యొక్క ఉద్దేశం. మనం ఇలా జీవించాలి, ఆయన ప్రేమించేవారు ఇలా జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఇలా జీవించినప్పుడే దేవుణ్ణి ప్రేమించిన వారు అవుతాం. ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన ప్రేమిస్తున్నాం అంటే ఏమవుతుంది? మోసం చేసిన వాళ్ళమే, అబద్ధికులమే. కాబట్టి మనం అబద్ధికులుగా ఉండకూడదు. ఆయన ప్రేమించే వారికి మళ్ళీ మూలవాక్యం వెళ్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటే ఆయన పర్పస్ ప్రకారం పిలువబడిన, ఆయన ఉద్దేశ ప్రకారం పిలువబడిన వారికి. ఆయన ఉద్దేశం ఏంది? మనం ఎందుకు పిలువబడ్డాము? 1 పరిశుద్ధంగా జీవించడానికి, 2 స్వతంత్రులుగా ఉండడానికి, 3 ఫలించడానికి, 4 రక్షణలో నడిపించడానికి, 5 ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ఇందుకు పిలుచుకున్నాడు. కాబట్టి వాటి వేట్లైనా మనం తప్పిపోకూడదు. ఎందుకు? దేవుని యొక్క ఉద్దేశం వాటిని నెరవేర్చడమే. కాబట్టి వాటి సారంగా మనం జీవించాలి. దేవుడి చిన్న వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ నమ్మకం జీవగల దేవ, జీవాధిపతి అయిన యేసుప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి యేసుప్రభా, మమ్మల్ని పరిశుద్ధంగా జీవించడానికి పిలిచినందుకు నీకు వందనాలు యేసుప్రభా. మా జీవితాలను ప్రభా ఎక్కడ ప్రభా అపవిత్రతన్న ప్రభా మాకు చూపించండి. ఒప్పుకొని విడిచిపెట్టే కృపను అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధంగా జీవించే జీవితం మాకు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి యేసు ప్రభా, మమ్మల్ని స్వతంత్రంగా ఉండడానికి మీరు ప్రభా
మీరు పిలిచారు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మీకు వందనాలు యేసు ప్రభా. పాప బంధకాల నుండి, అలాగే తండ్రి ఆచారాలు సాంప్రదాయాలు, అలాగే తండ్రి దాసత్వం నుండి మమ్మల్ని విడుదల చేసినందుకు మీకు వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి, అలాగే తండ్రి ఫలించడానికి మమ్మల్ని పిలిచిన ప్రభా. ఇదిగో తండ్రి, అందరి బట్టి నీకు వందనాలు యేసు ప్రభా. మా జీవితం ప్రభా ఫలించలేని స్థితిలో ఉందేమో ప్రభా, క్షమించండి. మాకు ఇంతవరకు సమయాన్ని ఇచ్చింది ప్రభా, ఫలించడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రభా. ఇదిగో తను మేము సరిగా సద్వినియోగం చేసుకోలేదాం ప్రభా. సద్వినియోగం చేసుకొని ఫలించే వరకు మేము జీవించాలి ప్రభా. అటువంటి జీవితం మాకు దయచేయండి యేసు ప్రభా. అలాగే తండ్రి సువార్త ప్రకటించాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మా నోరు నీ వాక్యాన్ని ధైర్యంగా చెప్పాలి ప్రభా. ఇదిగో తండ్రి ఎంతో మందిని రక్షణ మార్గం లోకి నడిపించాలి ప్రభా. నరకం నుండి ప్రభా రక్షణగా నడిపించాలి ప్రభా. ఇగో తండ్రి అటువంటి ప్రభా ధైర్యం మాకు దయచేయండి, అటువంటి జ్ఞానం దయచేయండి ప్రభా. ఇగో తండ్రి ఆ రక్షణ సవారు చెప్పినప్పుడు ప్రభా వాళ్ళ హృదయాలు మారి మీ వైపు తిరిగేట్టు సహాయం చేయండి యేసు ప్రభా. అలాగే తండ్రి ఆశీర్వాదానికి వాసులుగా ఉండాలని మమ్మల్ని పిలిచారు ప్రభా. ఇదిగో తండ్రి మా నోటి మాటల ద్వారా, పెదవుల ద్వారా, కపట మాటల ద్వారా చిక్కబడ్డం ప్రభా. ఎన్నోసార్లు ప్రభా శాపగ్రస్తులుగా ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మమ్మల్ని ప్రభా మీరు ఓడ్చుకున్నారు ప్రభా, మాకు మాదిరిగా ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నీ బిడ్డలమైన మేంగా నా మాదిరికరంగా జీవించాలి ప్రభా. మేము నేనైతే ఎన్నోసార్లు ప్రభా తప్పిపోయిన ప్రభా, దూషించిన ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, అలాగే తండ్రి ప్రతి దూషణ చేసిన ప్రభా క్షమించిన ప్రభా. ఇదిగో తండ్రి ఇంక నుండి ప్రభా మీకు ఇష్టానుసారంగా జీవించాలి యేసు ప్రభా. అటువంటి జీవితం నాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఎన్నోసార్లు ప్రభా మిమ్మల్ని బాధ పెట్టిన ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. ఇంక నుండి ప్రభా నీ వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడేందుకు వందనాలు యేసు ప్రభా. వాక్యం వినిపోకుండా ప్రభా వాక్యానుసారం జీవించే జీవితం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఎవరికి అవసరం ఉన్నాయి నాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తం మీరు ఎరిగి ఉన్న దేవుడు యేసు ప్రభా. ఇదిగో తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తున్న ప్రభా క్రీస్తు యేసుకు మహిమను తీర్చండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఫైనాన్షియల్ గా ప్రభా మంచి ఎదుగుదల దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఉన్న స్థితికి లేవనెత్తండి ప్రభా. ఇదిగో తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును తీర్చండి యేసు ప్రభా. అలాగే తండ్రి యేసు ప్రభా రాత్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి మంచి నిద్ర దయచేయమని ప్రభా. ఇదిగో తండ్రి వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపజేయమని ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. అక్క థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన మధ్య మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే. మన ప్రభుని యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం కేపీఎం కుటుంబంకు ప్రతి బిడ్డకు సదాకాలం దేవుని కృప తోడుండు గాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. Brothers and sisters, praise the Lord. అందరికీ ప్రైజ్ ది లార్డ్.